సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. సూర్యాపేట నుంచి ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తూ ఉన్న 2 మహిళలు 2 పురుషులు చనిపోయారు. 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. టైర్లు పేలిపోవడం వల్ల రోడ్డు పక్కగా ఆగి ఉన్న ఇసుక లారీని ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఏం చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు టీం మొత్తం అక్కడ వెళ్ళి లోపలికి చూడడానికి నెంబర్ చెప్తున్నాను. నెంబర్ బస్ నెంబర్. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. సూర్యాపేట నుంచి ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తూ ఉన్న 2 మహిళలు పురుషులు చనిపోయారు. 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. టైరు పేలిపోవడం వల్ల రోడ్డు పక్కగా ఆగి ఉన్న ఇసుక లారీని ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్న బస్సు ఢీకొట్టింది. ఉదయం 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఉన్నారు. విజయ్ భాస్కర్, ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. లారీని బస్సు ఢీకొట్టి నుజ్జు అయిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? అది తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట ఖమ్మం హైవే పైన ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. క్షతగాత్రులంతా కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగి ఉన్న ఇసుక లారీని బస్సు వేగంగా ఢీకొట్టడంతో డ్రైవర్ వైపు నుంచి పూర్తిగా 6-7 సీట్ల వరకు పూర్తిగా బస్సు నుజ్జు అయింది. ఆ ఏరియాలో కూర్చున్న వాళ్ళను 9 మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు కాగా మరొక 2 స్త్రీలు ఉన్నారు. మరొక 8 మంది వరకు గాయపడ్డారు. వెంటనే పోలీసులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైతే గాయపడ్డారో వారి పరిస్థితి నిలకడంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే వారిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి కానీ లేదంటే హైదరాబాద్ కానీ తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆగి ఉన్న లారీ అంటే అప్పటికే అది టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కకు పూర్తిగా వెళ్లిపోయింది. ఆగి ఉన్న లారీని గమనించకుండా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వైపు లారీని ఢీకొట్టింది. డ్రైవర్ వెనక సీట్లలో కూర్చున్న వారందరూ కూడా గాయపడ్డారు. అందులో 9 చనిపోయిన పరిస్థితి ఉంది. క్షతగాత్రులు అయితే ప్రస్తుతం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. వీళ్ళు ఎవరికి పరిస్థితి విషమంగా లేదనేది అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే లేదు. 9 ఈ ఘటనలో చనిపోయారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయ్ భాస్కర్. నెంబర్ చెప్తున్నాను. నెంబర్ బస్ నెంబర్. ఏం చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు టీం మొత్తం అక్కడ వెళ్ళి లోపలికి చూడడానికి